చిరంజీవిని పట్టుకుని, ఏమయ్యా నిన్ను కూడా పిలవాలా? వచ్చి ఇక్కడ చావచ్చు కదా! అస్తమాటు పిలవడమే. పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. వచ్చి కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు. నీకేం పోయగలం అని చెప్పి చిరంజీవిని ఒక వ్యక్తి ఆ మాట అన్నాడు. ఎందుకన్నాడు? ఎప్పుడన్నాడు? అసలు చిరంజీవిని అనేంత దమ్ము, ధైర్యం ఎవరికుంది? ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎప్పుడైనా ఎవడైనా ఒక మాట అన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఎవడైనా మనల్ని ఒక 100 మంది మధ్యలో నిలదీసినప్పుడు, లేదంటే తీసి పాడేసినప్పుడు, మనం అంటే దాన్ని ఏమంటారు? అయ్యయ్యో! ఇలా అనేసారేంటి? యమ్మ మనల్ని ఇలా అనేసారని బాధపడాలా? లేదంటే వాళ్ళనెళ్లి కొట్టాలా? లేదంటే ఇంకేం చెయ్యాలి? వాళ్ళ మీద కక్ష గట్టి వాళ్ళని అధపాతాళంకి తొక్కేయాలా? ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చిరంజీవి ఏం చేశారు? ఇది నిజంగా జరిగింది. ఆయన మాటల్లోనే ఆయన ఈ మధ్యన విజయ్ దేవరకొండ, చిరంజీవి గారు ఇద్దరు కలిపి ఒక స్టేజ్ మీద జస్ట్ పాడ్‌కాస్ట్ టైప్ మనం ఎలా మాట్లాడుతాం అలా ఇద్దరు మాట్లాడుకున్నది టెలికాస్ట్ అయింది. దాంట్లో నేను విన్నాననమాట. ఎప్పుడో చిరంజీవి గారు ఇంకా సూపర్ స్టార్డమ్ రాకముందు ఒక సినిమాలో షూట్ జరుగుతుందంట. కోర్ట్ సీను. ఆ కోర్ట్ సీన్‌లో 'న్యాయం' అనే సినిమా ఏదో అనుకుంటా పేరు చెప్పారు. కోర్ట్ సీన్ జరుగుతుంది. అందరూ ఆర్టిస్టులందరూ వచ్చి నిలబడ్డారు. ఒక 200, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంట. దాంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు జగ్గయ్య గారు, రాధిక సంథింగ్ ఎవరో హీరో, హీరోయిన్‌లు అందరూ ఉన్నారు. దాంట్లో చిరంజీవి గారు కూడా హీరో, వన్ ఆఫ్ ది హీరో. సరే అంతా సెట్ రెడీగా ఉంది. కోర్టు బోనుల్లో ఒక బోన్‌లో చిరంజీవి గారు నిలబడాలి. ఇంకో బోన్‌లో ఏమో రాధిక గారో సంథింగ్ జగ్గయ్య గారో ఎవరో ఉండాలంట. సో ఈళ్ళిద్దరూ ఉండాల్సిన చోట అంతా రెడీ అవుతుంది కదా అని చెప్పేసి చిరంజీవి గారు జస్ట్ ఇదే షూట్ ప్లేస్ అనుకోండి. ఒక 10 అడుగుల దూరం పక్కకెళ్ళి నుంచున్నారంట. ఈలోపు ప్రొడ్యూసరు పైన క్రెయిన్స్ ఉంటాయి కదా! ఆ క్రెయిన్స్ మీద ఇదివరకు సినిమాల్లో ఎలా అంటే అక్కడ కూర్చొని మానిటర్ చేయడం, లేదంటే చూడడం అలాంటివి చేసేవారు. అలా టాప్ యాంగిల్‌లో క్రెయిన్ ఉంటే, ఆ క్రెయిన్ సీట్‌లో కూర్చొని ప్రొడ్యూసర్ గారు చూస్తున్నారంట. ఒక 300 మంది జూనియర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో, డైరెక్టర్ ఉన్నాడు. అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరూ రెడీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎళ్లి చిరంజీవి గారిని సార్ పిలుస్తున్నారు షాట్ రెడీ అంటే, ఆ! సరే అను టక్కుమని వితిన్ సెకండ్స్‌లో వచ్చి ఆయన పొజిషన్‌లో నిలబడ్డారు బోన్‌లో. అలా వచ్చి రాగానే చిరంజీవి గారిని ఆ పైన క్రెయిన్‌లో కూర్చున్న ప్రొడ్యూసరు, "ఏమయ్యా! నువ్వు అప్పుడే సూపర్ స్టార్‌లా ఫీల్ అవుతున్నావా? లేదంటే పెద్ద స్టార్ అనుకుంటున్నావా? పెద్ద యాక్టర్ అనుకుంటున్నావా? నిన్ను కూడా పిలవాలా మేము? పెద్ద పెద్ద ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి నిలబడ్డారు. ఆళ్ళిక్కడే శారద గారు ఆళ్ళందరూ లొకేషన్‌లో ఉన్నారు. నువ్వు నుంచోలేకపోతున్నావేంటి కొద్ది క్షణానికి అక్కడికెళ్ళిపోయి నుంచున్నావు. ఎక్కడ దొరుకుతారో ఏంటో" అని చెప్పి ఆన్ అండ్ యావరేజ్ ఒక 300, 400 మంది ఉన్న సెట్‌లో చిరంజీవి గారిని స్టార్ అవ్వకముందు అప్పుడప్పుడే అవకాశాలొస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే ఆ సినిమాకి డబ్బులు పెట్టిన అతను నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ దెబ్బతో ఆయనకి చిరంజీవి గారికి మొత్తం బుర్ర పాడైపోయిందంట. పాడైపోయి అసలు ఏంట్రా బాబు పరిస్థితి? ఇలా అనేసారేంటి? నేనేం చేశాను? జస్ట్ 10 అడుగుల దూరంలోనే కదా ఉన్నాను. సో, లైట్స్ అవి ఉన్నాయని రకరకాల నాయిస్ ఉంటదని కాస్త కొద్దిగా అలా ఎళ్ళాను. ఆ మాత్రం దానికి ఇంత అనేయాలా అని చెప్పేసి ఆ రోజు మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదంట. భోజనం తినాలనిపించలేదంట ఆయనకి. రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత అనిపించింది అసలు ఏంటి పరిస్థితి? ఇంత మాట అన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రివెంజ్ తీర్చుకోవాలా? లేదంటే పగబట్టాలా? లేదంటే నేను కూడా అందరి ముందు ఆయన్ని అవమానించాలా? ఎన్ని థాట్‌లొచ్చినా కూడా ఆయన దాంట్లో దేన్ని తీసుకోలేదంట. ఒకే ఒక్క మాట తీసుకున్నారంట. పగబట్టాలి. పగబట్టి నేను చూపించాలి అని ఒకే ఒక్క మాట తీసుకున్నారు. ఆ మాట ఏంటో తెలుసా? "నువ్వేమన్నా స్టార్ అనుకుంటున్నావా? సూపర్ స్టార్ అనుకుంటున్నావా? మెగాస్టార్ అనుకుంటున్నావా?" అన్నట్టు అన్నారు కదా! అది మాత్రం గుండెల్లో దిగిపోయిందంట. బయటికి రావట్లా ఎంత లాగినా. ఒక మేకు తీసి గుండెల్లో గుచ్చితే వెనక్కి లాగడానికి మనం ఎంత ఇది చేస్తామో అంతలా ఆయన మేకు దింపుకున్నట్టు దింపేసుకున్నాడు ఆ మాటని. ఆ రోజు డిసైడ్ అయ్యాడంట. ఏమైనా సరే నేను సూపర్ స్టార్‌ని, మెగాస్టార్‌ని అయ్యి చూపించాలి. స్టార్ అయిన తర్వాత నిజంగా ఆ రోజు అయ్యో! పొరపాటున అనేసాను కదా! ఇప్పుడు మనం ఎళ్లి ఎలా మాట్లాడాలి తినతో అనే రేంజ్‌కెళ్ళాలని డిసైడ్ అయ్యి, ఈరోజు మన ముందు మెగాస్టార్‌గా అంటే ఒక పెద్ద స్టార్‌గా మన ముందు నిలబడ్డాడాయన. అదే ఆ రోజు చిరంజీవి గారు ఇలా కాదు, ఈడమ్మ ఈడు మనల్ని అంటం ఏంటి అని చెప్పేసి, "ఏయ్! నువ్వు నాకు చెప్పేదేంటి? నేను ఇక్కడే కదా ఉన్నాను. పక్కనే కదా ఉన్నాను. నేనేమన్నా దూరంగా ఎళ్ళిపోయానా? నేనేమన్నా కనిపించకుండా ఎళ్ళిపోయానా? ఆ మాత్రం దానికి మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అంటారు?" టూట్ అని అక్కడ వాగ్వాదానికి దిగినా, లేదు తర్వాత రోజైనా సరే ఎడమొహం, పెడమొహంగా ఉండి బిక్కమొహం వేసుకొని కూర్చున్నా,
ఆయనకొచ్చే అవకాశాల దారి దేవుడెరుగు. ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అయ్యేది. ఒకవేళ ఆయన స్టార్ అయినా కూడా, చిరంజీవి అలాంటని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుకి కూడా చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీ పెద్దగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలొచ్చినా గొప్పోళ్ళు కొంతమందే ఎందుకవుతారో తెలుసా? బేసిక్‌గా అందరి దగ్గర గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. అందరి దగ్గర టాలెంట్ ఉంటది. కానీ కొంతమంది మాత్రమే స్టార్స్ అవుతారు. ఏ ఇండస్ట్రీలో అయినా, సొసైటీలో అయినా. ఆళ్ళెందుకయ్యారు చిరంజీవి గారు స్టార్ అంటే, ఆ రోజు ఆయన తీసుకోవాల్సింది మాత్రమే తీసుకున్నాడు. అంతేగాని ఆడెవడో మనల్ని తిట్టేసాడు, ఈడంతా తేల్చేయాలి, మనం కూడా ఆడి పరువు తీసేయాలి 10 మందిలో అని పెట్టుకుంటే, ఆ తర్వాత కొంచెం స్టార్‌డమ్ వచ్చిన తర్వాత అదే ప్రొడ్యూసర్‌ని పిలిచి అందరి ముందు అవమానించొచ్చు. కానీ ఆయన వదిలేసారు ఆ రోజుతో. ఆ రోజు అది ఆయనకి ప్లస్ అయింది కూడా. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ అలా తిట్టకుండా ఉండుంటే, మేబీ చిరంజీవి గారు అంత ఫైర్‌లో ఇంకా కష్టపడి, ఇంక దాన్ని ఎలా అంటే పంతం పట్టేసి, పగబట్టి నేను స్టార్ అవ్వాలి అనే పాయింట్ మీద పగబట్టి ఉండకపోదురేమో. అది కూడా ఆయన మంచికే జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కొంతమందుంటారు. ఆళ్ళేంటంటే ప్రస్తుతం వాడున్నదే గొప్ప పొజిషను. అవతలోడు దరిద్రాల్లో ఉన్నాడు. ఆడికి ఇంకొక రోజంటూ ఉండదు. ఆడు ఎదగడు అనే ఫీలింగ్‌లో ఉండి, మన మీద రకరకాల మాటలు వదిలేస్తా ఉంటారు. చాలా చీప్‌గా మాట్లాడతారు. కానీ ఆడికి తెలియందేంటంటే తింగరెదవ. రేపొద్దున్న ఆడి దగ్గర ఉన్న టైం అలా తిరిగి మన దగ్గరికొస్తది. ఆడి పైన కూర్చున్నాడు కదా! ఆడిలా 2 మెట్లు కింద దిగి మనకంటే ఒక 4 మెట్లు కిందకి రావాల్సిన పొజిషన్ కూడా వస్తదాడికి. ఆ పొజిషన్ వచ్చినప్పుడు మనలాంటోడు అంటే కొంచెం చిరంజీవి గారు లాంటోళ్ళైతే వాళ్ళకుండే మెచ్యూర్ మెంటాలిటీతో చిన్న చిరునవ్వు నవ్వి వదిలేస్తారు గానీ, మనలాంటి తిక్కలోళ్ళైతే ఒక తాపు తన్నేస్తారు. అందుకని ఎప్పుడైనా ఇప్పుడు మన ఫాలోవర్స్‌లో గావచ్చు, మనం కావచ్చు, నేను కావచ్చు, మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లేదంటే ఎంత ఎక్కువ స్థాయిలో ఉన్నా, ఎవ్వడిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనకూడదు. ఈ చిరంజీవి గారు చెప్పిన పాయింట్‌లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని దిగజార్చే ముందు, లేదంటే ఒకడి మీద ఒక మాట వదిలే ముందు 100కి 10, 15 వేల సార్లు ఆలోచించుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు, ఎవడు ఎక్కడ ఏమవుతాడో ఎవరికీ తెలీదు. ఓవర్ నైట్‌లో ఆడెంతో గొప్పోడైపోయి ఉండొచ్చు. ఓవర్ నైట్‌లో మనం బ్రతకడానికి కావాల్సిన పని చేసుకునేదానికి ఆడే హెడ్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈడే రేపొద్దున్న ఎదిగి ఈడి దగ్గరికి మనం ఎళ్ళాల్సొచ్చుంటే, ఆ రోజు మనం ఏ మొహమాటం లేకుండా వాడు మనల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలంటే ఆడితో ఎలా మాట్లాడాలి అనేది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే, రేపన్న రోజు నిజంగా మనం సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ అవ్వలేకపోయినా, నిజంగా మన లైఫ్‌లో, మన ఫ్యామిలీలో లేదంటే మన ఏరియాలో మనం ఒక స్టార్‌గా ఉంటాం. ఇప్పుడు వాదించుకోవడం ఎంతసేపు బాసు? ఇప్పుడు నేనది చేశాను, నేనే కరెక్ట్ చేశాను కదా! నేను కరెక్ట్‌గానే చేశాను, నువ్వెందుకు తిట్టావంటే ఆడు మూర్ఖుడై ఉండొచ్చు. ఆడు తింగరోడై ఉండొచ్చు. ఆడికుండే ఏయేయో సైకులు, కోపాలు ఆ సిట్యుయేషన్‌లో మన మీద చూపించుండొచ్చు. దీనికి రీజన్ చెప్తా. చిరంజీవి గారు ఇదంతా పడి ఇంటికెళ్ళిపోయారు కదా! రోజు షూట్ నుంచి మధ్యాహ్నం భోంచేయలేదు. షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఆయన అంటున్నారంట, ఈ సీనియర్ ఆర్టిస్టులందరూ కొంచెం చిరాకు పెట్టేశారు. సెట్‌లో ఎక్కువ మందున్నారు. ఆ రోజు బోలెడంత ఖర్చయిపోయింది. అందుకనే ఆ కోపంలో ఏదో అనేసాను అన్నాడంట. ఓకే. అంటే నీకిప్పుడు నేనున్నాను. ఎవరింటికో ఎళ్తాను. వాళ్ళు భోజనానికి పిలిచారు. దారిలో ఎవడితోనో ఎక్కడో గొడవ అయింది. ఆడు నన్ను కొట్టాడు. నేను ఆడిని కొట్టలేకపోయాను. ఆ కోపంతో భోజనానికెళ్ళిన ఇంటి దగ్గర బొక్కలా ఉంది కూర. ఈ మాత్రం దాన్ని భోజనానికి పిలవాలా మీరు? కూడికి గతి లేనోళ్ళు భోజనానికి పిలవడం ఏంటి? ఇలాంటి పప్పు చారులేసుకొని మీరు తినాలి గానీ గెస్ట్‌ని పిలిచి అవమానిస్తారా? అన్నాననుకో చెప్పు తీసి కొడతారాళ్ళు నన్ను. ఎళ్లి నువ్వు దారిలో ఎంత పడొచ్చో, ఏం చేసొచ్చో ఆళ్ళకి అనవసరం. ఆళ్ళైతే ఒక హోల్ హార్టెడ్‌తో నిన్ను భోజనానికి పిలిచారు. ఎళ్లారు. ఆళ్ళకున్న దాంట్లో చాలా మర్యాదగా నీకు వడ్డించారు, పెట్టారు. నువ్వన్నీ మూసుకొని తినేసి బావుందండి. థాంక్ యూ సో మచ్ అని చెప్పి నువ్వు ఒక ముక్క చెప్పి వచ్చేయాలి తప్ప, ఎళ్లి ఎక్కడో ప్రెజెంటేషన్ ఎక్కడో చూపిస్తా అంటే కుదరదు. అందుకని దయచేసి మగోళ్ళకైనా, ఆడోళ్ళకైనా ఎవరికైనా చెప్పేదేంటంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆడు చీపు, ఈడితో మనకేం పనుండదు అని మాత్రం అనుకోవద్దు. ఆడు ఎప్పుడు ఏమవుతాడో తెలీదు. అయిన తర్వాత తిక్కలోడైతే మనల్ని తొక్కితే ఎంత లోపలికెళ్ళిపోతామో కూడా మనకు తెలీదు. నిజంగా చిరంజీవి గారనే ఆయన బీభత్సమైన పగబెట్టేసుకొని, ఆయన ప్రొడ్యూసర్ ఉన్నారో పోయారో మనకు తెలీదు గానీ, వాళ్ళ వారసులను లేదంటే వాళ్ళ ఫ్యామిలీని తొక్కేయాలనుకుంటే ఎక్కడికో తొక్కేస్తారు. కానీ ఆయన ఎంత ఈజీగా చెప్పారంటే నాకు గుర్తుండిపోయింది. ఆయన ఎప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇలా చేసాడు, ఆయనది తప్పు అని చెప్పట్లా. ఆయన అన్న మాటల్లో నాకు స్టార్ అవ్వాలనేది ఒకటి తీసుకున్నాను నేను. ఏమైనా సరే అయ్యి చూపించాలన్నాను. ఈరోజు అయ్యాను అన్నారు. ఎంత దమ్ము, ఎంత గర్వం, ఎంత యాటిట్యూడ్ ఉందో తెలుసా ఆయన అన్న పదంలో నచ్చింది నాకది. అందుకే అది మీతో షేర్ చేసుకుందాం అని వచ్చాను. ఎవడైనా తిడితే, ఆ తిట్టిన దాంట్లో మనకేమన్నా ఉపయోగపడితే దాన్ని తీసుకోండి. లేదంటే ఆడు తిట్టిన దాన్నే ఫైర్‌గా మార్చుకొని
తర్వాత కొడితే ఆడికే దిమ్మ తిరిగిపోయి రేపొద్దున మనం ఎదురొస్తే ఏ కారులోనో మన ఈ అమ్మాయి ఇన్ని పలానా రోజున ఎలా అనేసాం చచ్చ అని చెప్పేసి ఆడు తలదించుకుని మాట్లాడలేక మొహమాట పడి సిగ్గుపడి కుమిలిపోయి పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈడు మాట్లాడితే చెల్ దొబ్బే లేదంటే చెల్ అని ఒక బూత్ మాట మాట్లాడతాడేమో, వీడితో మనకెందుకు పలానా రోజు ఈయన్ని తిట్టాం కదా, ఈయన్ని దిగజార్చాం కదా, ఈయన్ని తోసేసాం కదా, ఈయన్ని లాగేసాం కదా, ఈయన్ని తొక్కేసాం కదా అనే సిగ్గుతోటి పక్కకి వెళ్ళిపోవాలి. ఆ రేంజ్లో బాగుపడడానికి ట్రై చేయాలి కానీ వాదించుకున్నంత మాత్రం మనం మూర్ఖులతో వాదించలేం. ఎందుకంటే వాదనలోకి దిగితే ఎవడు నెగ్గుతాడు అనేది పక్కన పెడితే చూసేవాళ్ళు అందరి దృష్టిలో మనం ఎదవం అవుతాం. అవతలోడు ఆల్రెడీ ఎదవే మనల్ని అన్నోడు. అందుకని మనం కూడా ఆడి స్టేజ్కి దిగజారిపోతే ఆడికి మనకి తేడా ఉంటుంది. అందుకే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది చిరంజీవి గారి సమయంలో కూడా చాలామంది చేశారు, చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఎందుకు స్టార్లుగా ఎదుగుతున్నారంటే వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు, అనవసరమైన వాటి మీద ఫోకస్ చేయరు. ఇక్కడ అందరూ బాగుపడిపోవడానికి రీజన్ ఏంటంటే మన పని మీద కంటే ఏదైతే అదర్ యావిగేషన్స్ ఉంటాయో, ఈ గొడవలో, ఈ మూర్ఖత్వాలు, ఈ వాదించుకోవటాలు, నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవటాలు అనే ప్రాసెస్లో మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైం అంతా మీరు ఏదైతే ఆడు అని మనల్ని అవమానించాడో ఆ అవమానం నుంచి బయటకు రావడానికి నీ లైఫ్ స్టైల్ మీద ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈ పాయింట్ నాకు దొరికి ఇది మీతో షేర్ చేసుకోవడానికి కారణం చిరంజీవి గారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను షాక్ అయిపోయా. ఆయన మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి విజయ్ దేవరకొండతో ఇంకో 2-3 కూడా అన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంత ఎదిగినా కూడా చిటికేస్తే సకల సౌకర్యాలు వచ్చి ముందు నిలబడే స్థాయిలో ఉన్నా కూడా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే బ్రతుకుతున్నాను నేను అని చిరంజీవి గారు చెప్పారు. ఆ విషయాలు కూడా అప్కమింగ్ ఈరోజు సాయంత్రం కావచ్చు, రేపు కావచ్చు చెప్తాను ఇంకొక 1 or 2 వీడియోస్లో. ఎందుకంటే అంత ఎక్కువైపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఎవడన్నా ఏమన్నా అన్నా దాంట్లో నుంచి నీకు ఉపయోగపడేది ఉంటే, నిన్ను మోటివేట్ చేయగలిగేది ఉంటే తీసుకోలేదంటే వదిలే. నువ్వు ఏమన్నా అనే ముందు 1 సార్లు ఆలోచించుకో. ఒకవేళ అవతలోడు ఏమన్నా నిన్ను ఇబ్బంది పట్టి పని చేసినా ఒక నవ్వు వదిలేసావు అనుకో, ఆడికి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం అవ్వకపోయినా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేంటి మనం ఎంత పెంట పని చేసినా, ఎంత టైం వేస్ట్ చేసినా, ఆ డబ్బులు ఎంత ఖర్చు చేసినా, పని సరిగ్గా చేయకపోయి నవ్వేసి వెళ్ళిపోయాడేంటి, అమ్మో కొంప తీసి రేపు ఎల్లుండి ఏదన్నా ప్లాన్ చేసి ఉంటాడు అని చెప్పి ఆడు భయపడతాడు. సో ఆ వెళ్ళిపోవడం వల్ల నీ పెద్దరికం నిలబడుతుంది, నీ మెచ్యూరిటీ, నీ హీరోయిజం బయటపడుతుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ అంటాడనమాట, ఏంటి బాస్ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేశారని మీరు అటాక్ చేశారని వాళ్ళు, ఎప్పుడు ఎలా అటాక్లేనా, ఈసారి కొంచెం గ్యాప్ ఇవ్వి, మనం అటాక్ చేయొద్దు. మీరు అటాక్ చేయకపోయేసరికి వాళ్ళకి భయం పడుతుంది. ఏంటి ప్రతిసారి అటాక్ చేసి ఈసారి అసలు అటాక్ చేయట్లేదు, చడీ చప్పుడు లేకుండా చూస్తున్నాడు, ఏమన్నా భయంకరంగా ప్లాన్ చేశాడా అని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచించేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని మీరు ఎంజాయ్ చేయండి, అంతకుమించి లైఫ్కి ఏముంటుందని చెప్తారు ప్రభాస్. సో అందుకని ఒకళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలని దిగజార్చొద్దు. అలా అవసరమే లేదు నీకు అసలు. నీకు అక్కడ సెట్ అవ్వట్లేదంటే అక్కడి నుంచి వచ్చే సైలెంట్గా. లేదు అక్కడ రోజు పని చేయాల్సి వస్తుంది, అయినా సరే నన్ను దిగజారుస్తున్నారు అంటే నీకుండే స్కిల్స్ పెంచుకుని ఆ పై స్థాయికి వెళ్ళడానికి ట్రై చేయి. లేదంటే వేరే కంపెనీలో కొడితే రేపొద్దున మంచి పొజిషన్లో ఉంటే ఇప్పుడు దాకా నేను ఎవడెవడైతే తిట్టాడో ఆడు నిన్ను చూసి సరే ఏమన్నా ఉంటే చూడండి వచ్చేస్తాం అని నిన్ను అడుక్కునేలా ఉండాలి. అలా ఆడు అడుక్కున్న రోజు నువ్వు హిట్ అయిపోయినట్టు, నువ్వు సూపర్ స్టార్ అయిపోయినట్టు, మెగాస్టార్ అయిపోయినట్టే, లైక్ చిరంజీవి లాగా.